హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మార్చి 31 లోపు చెల్లిస్తే మీకు 25% ఫీజు రాయితీ అయితే వస్తుంది. ఎల్ఆర్ఎస్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక ప్లాట్ కొన్నప్పుడు ఆ ప్లాట్ ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో ఆ ప్రాంతం మున్సిపాలిటీ లేదా జిహెచ్ఎంసీ పర్మిషన్ అయితే ఉండాలి. కొంతమంది రియల్ ఎస్టేటర్ కానీ మనకు ప్లాట్లు అమ్మేవాళ్ళు కానీ మనకు ఆ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోకుండానే మనం కొనుక్కుంటాం అనమాట. ఒకవేళ ప్లాట్కి మనకి ఏదైనా వెంచర్కి కానీ ప్లాట్కి కానీ కరెంటు, నీరు, డ్రైనేజీ ఇట్లా మౌలిక సదుపాయాలు కల్పించాలంటే తప్పనిసరిగా మనకు పర్మిషన్ అయితే ఉండాలి. అట్లా పర్మిషన్ లేని ప్లాట్లన్నిటికీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజు పే చేస్తే మనకు గవర్నమెంట్ అయితే పర్మిషన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మార్చి 31 లోపు ఫీజు చెల్లిస్తే 25% రాయితీ అయితే వస్తుంది. ఇప్పటివరకు 25 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయంట. ఆ 25 లక్షల అప్లికేషన్లో 10 లక్షల అప్లికేషన్స్ చెరువులు, సర్కారు జాగాల్లో ఉన్న ప్లాట్లు అయ్యాయంట. ఒకవేళ మీకు అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయితే మీరు ఎంతైతే ఫీజు కట్టిరో ఆ ఫీజు అనేది వాపస్ అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్. మార్చి 31 లోపు చేసుకోవాలి. అయితే కండిషన్ ఏంటంటే, ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరం లేకుండా రూల్స్ ప్రకారం ఉన్న దరఖాస్తులను అధికారులు వెంటనే క్లియర్ చేస్తున్నారు. వాటి తర్వాత ఛార్జీలను ఆటోమేటిక్గా జనరేట్ చేయనున్నారు. ఇటీవల జారీ చేసిన జీవో 28 ప్రకారం సెకండ్ ఫీజును మార్చి 31 లోపు చెల్లిస్తే 25% రాయితీ ఇవ్వనున్నారు. రూల్స్ ప్రకారం ఉన్న ప్లాట్లను సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలో మొత్తం 14,56,762 అప్లికేషన్లు ఉండగా ప్రభుత్వ ఉత్తర్వులకు ముందు 4,80,000 అప్లికేషన్లు క్లియర్ అయ్యాయి. గత 5 రోజుల్లో 20,000 అప్లికేషన్లు క్లియర్ అయ్యాయని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రాబ్లం ఏంటంటే చూడండి, ప్లాట్లు ప్రభుత్వ భూమిలో ఉంటే రెవెన్యూ, చెరువు ఎఫ్టీఎల్కు 200 మీటర్ల పరిధిలో ఉంటే ఇరిగేషన్ శాఖకు పంపించాలని అధికారులు ఆదేశించారు. అంటే ఈ రెండు గవర్నమెంట్ దాంట్లో ఉంటేనేమో రెవెన్యూ వాళ్ళు చెక్ చేయాలి, ఎఫ్టీఎల్కి ఉంటేనేమో చెరువులు ఎఫ్టీఎల్కి 200 మీటర్లో ఉంటేనేమో ఇరిగేషన్ శాఖ వీళ్ళు క్లియర్ చేస్తేనే మీకు అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇట్లా ఏ లిటికేషన్ లేకుండా ఉంటే ఎర్లీగానే అవుతుంది. ఏదేని కారణాలతో అప్లికేషన్ రిజెక్ట్ అయితే దరఖాస్తుదారుడు చెల్లించిన ఛార్జీలో 10% ప్రాసెసింగ్ ఫీజుగా కట్ చేసుకొని మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నట్లు పురపాలక శాఖ పేర్కొంది. ఇవి అప్డేట్. ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే 10% మనీ అనేది కట్ అయిపోతుంది. మీరు కట్టిన దాంట్లో మిగతావి మీకు ఇచ్చేస్తారు. మీకు గవర్నమెంట్ భూమిలో ఉంటేనేమో మీకు రెవెన్యూ శాఖ క్లియర్ చేయాల్సి ఉంటుంది. చెరువు ఎఫ్టీఎల్లో ఉంటేనేమో 200 మీటర్స్ పరిధిలో ఉంటేనేమో ఇరిగేషన్ శాఖ. ఇట్లా ఏవి లిటికేషన్ లేని ప్లాట్లు తొందరగానే అయిపోతున్నాయి. మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సపరేట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారంటే కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.